నా ప్రాణం అబ్బాయి అంటే సినిమాలు చూసే మా ఇంటి పాతి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. సరిపోద్ది నాన్న. రోజుకు 100 రూపాయలు వాడుకుంటాం. కన్న పిల్లలు పెట్టపోయినా చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఇప్పుడు దాకా టిఫిన్ కానీ టీకి తాతయ్యని బ్యాట్ పెట్టి కొట్టారు. ఇది చంపిన బాబుతో కానీ ఏమీ లేదు, ఆస్తి కోసం చంపిన బాబుతో. సరే అవన్నీ వచ్చేసాము. ఎప్పుడు జరిగింది పెద్దమ్మ ఇది? ఇదా 2007లో చచ్చిపోయాడమ్మా ఆయన. 7వ తారీఖున 2007లో, అంటే ఇప్పుడు 7వ నెలలోను 7వ తారీఖు. వాళ్ళు ఆ చంపిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. ఇప్పుడు ఏంటి, ఎప్పటి నుంచో తీసుకుంటున్నా. ఎప్పటి నుంచో జరగలేదు కదా మరి? ఎప్పటి నుంచో జరగల. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చావు పవన్ కళ్యాణ్ ఎంత అంత కాదు, అడుక్కు తింటున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చావు కదా మరి. అవును, ఇన్నేళ్లలో నీకు 2007లో జరిగింది అన్నావు. ఇప్పుడు దాకా నీకు న్యాయం అనేది జరగలేదు. న్యాయమే జరగలేదు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్కి వచ్చావు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చేస్తాడు అని నమ్మకం ఉందా నీకు? నమ్మకం ఉందమ్మా. ఎందుకంత నమ్మకం? నా ప్రాణం అబ్బాయి. నేను చిన్నప్పటి నుంచి కూడా అబ్బాయి అంటే అబ్బాయి పార్టీలోనే ఉంటాను. అంటే సినిమాలు చూసే మా ఇంటి పాతి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ఎందుకు పెద్దమ్మా అసలు పవన్ కళ్యాణ్ నమ్మొచ్చా? నువ్వేం ప్రాణం అని అంటున్నావు. లేదమ్మా, అది అనుకుంటే చేస్తాడు. ఆయన చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఉంది ఆ సెంచరీ ఉంది ఆయనకి. ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మరి ప్రజల సమస్యలు తీరుస్తున్నట్టు కానీ ప్రజలకు అండగా ఉన్నట్టు కానీ తెలుస్తుందా? ఎందుకు తెలవట్లమ్మా? మా ఊరికి వెళ్ళారా వాళ్ళందరూ ఆయన పార్టీయే. నా 8 లంకల వాళ్ళు ఆయన పార్టీయే. మా లంకల వాళ్ళందరికీ ఆయన అంటే ఇష్టం. పెద్దవాళ్ళకి పింఛన్ కూడా 4000 చేస్తా అన్నారు, చేశారా? చేశారు. 4000 ఇస్తున్నారా? ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాట మీద నిలబడ్డా? నిజంగా 4000 చేసి నిలబడ్డాడు. ఆ మాట మీద నిలబడ్డాడు. ఇప్పుడు మీకు ఏదైనా సాయం చేస్తారని నమ్మకం అనేది ఏర్పడిందా ప్రజలకు? ఇంకా రాబోయే రోజుల్లో మీలాంటి వాళ్ళకి గుర్తిస్తారంటారు? అందరికీ న్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారే. న్యాయం చేస్తాడు. ఈయన నిలబడితే చేసినట్టు. సినిమా నటుడు కదా పవన్ కళ్యాణ్, కింద లాగేద్దాం అంటున్నారు కదా చాలా మంది. అవసరం లేదా? లాగేస్తారు. అలాగేసే వాళ్ళే కిందకు పోతారు అంతే. ఎందుకంత అభిమానం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? ఏమో మా కులమని కాదు కానీ అసలు మాకు అంత అభిమానం. ఊరుకో మా అమ్మ, నువ్వేమో ఆయన చేస్తున్నాడు అని అంటున్నావు. అసలు ఆయన ఏం చేయట్లేదు అంటగా. మాట అనబాకమ్మా. చేసేవాళ్ళని చేయలేదంటే ఆయన కూడా బాధగా ఉండదు కదా. చెప్పు, ఆయన కూడా బాధగా ఉండదా? ఎక్కడ చేస్తున్నాడు? అన్నం పెట్టేవాళ్ళని అన్నం పెట్టలేదు అంటే ఎవరికైనా ఎంత బాధగా ఉంటుంది? వచ్చి 8 నెలలు అవుతుంది, అసలు ఏం చేస్తున్నాడు, ప్రజల్లోకి రావట్లేదు అని అంటున్నారుగా. ఇంకా నయమమ్మో, ఇంకా కొంచెం బాధగా ఉండి రావట్లేదేమో. బాధగా ఉందంటే ఎన్నో రాత్రి దీంట్లో చెబుతున్నాడు టీవీలో. అంతేగాని ఆయన రాపోవటం ఏంటమ్మా? అసలు ప్రజలకు అండగా ఉంటాడా పవన్ కళ్యాణ్? ఎందుకు ఉండడమ్మా? ఉండబట్టేగా. ఈ వయసులో నువ్వెందుకు ఆయన మీద ఇంత అభిమానం పెంచుకున్నావు? ఏమో మా పిల్లలు మేము అందరం మేమే కాదులేదు, మా లంకలోళ్ళు మొత్తం, కొల్లూరు మండలంలో ఉన్న లంకలోళ్ళు మొత్తం ఆయన అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఓటేసిందే ఆయన్ని నిలబడతాడని, మాట తప్పడని. లేనివాళ్ళు అంటే అన్నం పెట్టే మడితే కానీ అన్నం తీసే మడితే కాదు కదా. ఆయన అసలు మాట మీద నిలబడ్డాను అంటున్నారుగా. ఎవరమ్మా అనేది అనేవాళ్ళు తప్పుడు వాళ్ళు అయ్యి ఉంటారు. అంతేగాని ఆయన ఆ మాట అంటే నేను ఒప్పుకోను. ఏం చెప్తావు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి? ఒక మాటలో ఇప్పుడు నా కూతురు గురించి చేశాడు అంటే అసలు మా లంకల వాళ్ళందరూ ఇంకెంత అభిమానం. నేనంటే నేను ఇట్లా బాధలు పడుతున్నానని, కూతురుని గుంటూరు ఇచ్చి బాధలు పడుతున్నానని. ఇది కన్నా చేశాడంటే ఇంకెంత మంచి పేరు వచ్చుద్దో, అసలు ఇంకెంత మంచి పేరు వచ్చుద్దో. రవిడీల నుంచి లాక్కుని నా కూతురు ఆస్తి నా కూతురుకి ఇస్తే, ఇంకో వికలాంగుడు నేను తెచ్చా కూడా, ఆధారం కార్డులో అవన్నీ తెచ్చా కూడా. నిన్న తీసుకొచ్చాను. నేను సొంగబడింది పాపం. ఇక్కడ ఆఫీస్ తెలవల. విజయవాడ వెళ్ళిపోతే ఇక్కడ అన్నారు. ఇక డబ్బులు దాల్లా ఎత్తుకొచ్చిందేమో 200. మా ఇద్దరికి సాల్లా అయిపోయి నాకు ఓకే. సొంగబడి పాపం ఎక్కడికి వికలాంగుళ్ళే సొంగబడి మంచిగా అవుతుంటేను ఇక డబ్బులు చాలేదని తీసుకురా. షేక్ హుసేన్ ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగానే ఉంది. ఇప్పటికి బాగానే ఉంది. పింఛన్ తర్వాత ఎలాగుంటుందో తెలవదు. అవునా? అవును. మరి చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ మంచి చేస్తాడంటావా? అంటే చాలాసార్లు చూశారు కదా పరిపాలన అయింది. చేస్తాడులయ్యా. చేస్తాడు కాదు, మధ్యన ఉన్న వాళ్ళు తినేస్తారు. కింద ఉన్న వాళ్ళు రాజకీయం చేస్తారు. వాళ్ళు చేస్తారు. అసలు మంచోడే చంద్రబాబు నాయుడు. పింఛను మీలాంటి వాళ్ళకి 4000 చేస్తా అన్నాడు కదా. చేస్తాడుగా. ఎంత? 4000 ఇస్తున్నాడుగా. ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇక్కడికి వచ్చే ఇస్తున్నారమ్మా పింఛను.
బాగానే చేస్తాడు. మధ్యన ఉన్న వాళ్ళు చేస్తే ఆయన ఏం చేస్తాడు, ఎక్కడో ఉంటాడు. అది ఓకే. అంటే ఇక్కడ పింఛన్ అనేది 4,000 చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి నెల రోజులకి సరిపోతున్నాయమ్మా? ఆర్థిక సాయంగా ఉంది గవర్నమెంట్ నుంచి? సరిపోద్ది నాన్న. రోజుకు 100 రూపాయలు వాడుకుంటాం. కన్న పిల్లలు పెట్టపోయినా చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఇప్పుడు దాకా టిఫిన్ కానీ టీకి ఏం బాధ లేదు. ఎందుకమ్మా బాధపడుతున్నావు? బాధ ఎవరు లేరు నాన్న నాకు. హాస్టల్ కాడికి వెళ్ళి అన్నం తింటాను. కొడుకు ఉన్నాడు చచ్చిపోయాడు, కూతురు ఉంది చచ్చిపోయింది, ఎవరు లేరు. పింఛన్ 4,000తో ఆ పంచగా పండుకుంటాను బయట, దోమలు కడుస్తాయి. ఎవరు హాస్టల్ కాడికి పోతాను కానీ వాళ్ళు సరిగా పెట్టరు నాన్న. అన్నా క్యాంటీన్కి ఎక్కడో నాకు తెలవదమ్మా. ఇక్కడ ఎక్కడ ఉందో, అన్నా క్యాంటీన్ కొద్దిగా దూరంలో ఉంది, లేకపోతే అక్కడికి వెళ్ళేదా? ఎక్కడ ఉందో తెలవదు. అప్పుడు ముందు అక్కడ పెట్టారు బడిలో. ఎందుకు అన్నం వండుకోపోయావా నువ్వు? అన్నం వండుకొని తినిపోయా పెరిగేసుకో. మనకి పొయ్యి లేదుగా నాన్న. బా పొయ్యి లేదు, సొంత ఇల్లు లేదు. ఎవరి ఇంట్లో ఉంటే ఎవరు పెడతారు? కాదు మా అమ్మ, నువ్వు అంటున్నావు కదా ఎవరు లేరు నాకు అని చెప్పి. మరి కొడుకులు కన్నబిడ్డలే చూడట్లే ఈ రోజుల్లో. మరి ఇప్పుడు ఈయన 4,000 చేసి ప్రతి నెల 4,000 ఇస్తున్నాడు కదా. ఆయన గెలవక ముందు 2 నెలలు కలిపి 7,000 ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఏమరా నేను తీసుకోలేదు. గెలవక ముందు 7,000 ఇస్తాను 2 నెలలు కలిపి అని అన్నాడు కదా. ఏమో నేను తీసుకోలేదమ్మా, నాకు తెలవదు. ఇప్పుడు ఈ 4,000 ఇవ్వడం వల్ల 4,000 ఇస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి పని చేసుకోలేవు. సరిపోతాయి అమ్మ, రోజుకు 100 రూపాయలు వాడుకుంటాను, సరిపోతాయి. మరి ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది? ఏముందిలే నా బొంద, ఏముంది. అది ఆ హాస్టల్లోకి వెళ్ళి అన్నం తింటాం. ఆ హాస్టల్ వాళ్ళు కూడా వచ్చినాయి, వాళ్ళే తీసేస్తారు, తీసుకొని ఏం బెటర్ అసలు. ఆయన బాగానే చేశాడంటగా జగన్ కూడా. ఏమో తల్లి, నాకేం తెలుస్తుంది ముసలిదానికి. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు నీ బట్టి అమ్మ పింఛన్ ఇస్తుంది, అంతేగాని ఆయన ఎక్కడ ఉన్నాడు? పెన్షన్ లేట్గా ఇస్తున్నారా లేకపోతే నీకు టయానికి అందజేస్తున్నారా? టయానికి ఇచ్చేస్తున్నాడు మా, టయానికి 1 తారీఖు రాగానే 11 ఇచ్చేస్తున్నాడు, ఏం బాధ లేదు. మరి జగన్ ఉన్నప్పుడు 3,000 చేయడానికి సంవత్సరానికి 250 చొప్పున పెంచాడు కదా. మరి ఈయన ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచాడు. ఏది మంచిది అంటావు నువ్వు? అది మంచిదా ఇది మంచిదా? ఇదే మంచిది. ఆయన ఉన్నప్పుడు అమ్మ కాపలా కాసేవాళ్ళం అమ్మ, ట్యాంకీలోకి వెళ్ళి నుంచొని 1 గంట 2 3 కూడా అయ్యేది, అన్నం లేకుండా అలాగ ఉండేవాళ్ళం ఆ ట్యాంకీలో. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో పావుల వాళ్ళు అందరూ నెట్టేసేవాడు. ఈ వయసులో మరి ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు, అలా వెళ్ళి నుంచొని ఎక్కడ తీసుకుంటారు? మరి అలాగే ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు ఈయన పర్వాలేదు, ఇళ్ళ కాడికి వచ్చే ఇస్తున్నాడు. ఆయన ఆ బాబులాగా ఉంటాడు, ఆ బాబు వచ్చి ఇస్తాడు. ఏం చెప్తావు? ఇంతకు ముందు కూడా చూసావు నువ్వు చంద్రబాబు నాయుడిని, ఆయన గురించి ఏం చెప్తావు? ఆయన మంచోడేనమ్మా, మంచోడే కానీ మధ్యన వాళ్ళే చెడగొడతారు. అది ఆయన మంచోడే, అన్నీ ఇస్తాడు, వీళ్ళు తినేస్తారు.